మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఏది అంటే కళ్ళు మూసుకొని అమెరికా అని చెప్పేస్తాం. ఎవరూ ఛేదించలేని రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధ సంపత్తి వారి సొంతం. కానీ ఈరోజు ఒక చిన్న డ్రోన్, అక్షరాల మోపెడ్ సైజులో ఉండే ఒక చిన్నపాటి డ్రోన్ ఆ అగ్రరాజ్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. అమెరికా రక్షణ బడ్జెట్ను కుదిపేస్తోంది. అసలు ఆ చిన్న డ్రోన్ అమెరికాను ఎందుకు భయపెడుతోంది? దీని తయారీకి అయ్యే ఖర్చెంత? దాన్ని కూల్చడానికి అమెరికా పెడుతున్న ఖర్చెంత? ఈ కథలో ఉక్రెయిన్ ఎందుకు హీరోగా మారింది? ఆధునిక యుద్ధ ముఖ చిత్రాన్ని చిన్న డ్రోన్లు ఎలా పూర్తిగా మార్చేశాయి? మొత్తం ఈ స్టోరీలో నేను మీకు చెప్తాను. గత నెల రోజులుగా మిడిల్ ఈస్ట్లో మారుమోగుతున్న ఒకే ఒక్క పేరు షాహెద్ డ్రోన్. ఇరాన్ తయారు చేసిన ఈ చిన్న సూసైడ్ డ్రోన్ల ధాటికి అమెరికా, గల్ఫ్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఎంతలా అంటే ఈ డ్రోన్లని ఎలా కూల్చాలో తెలియక ఏకంగా 4500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ వైపు దీనంగా చూసే పరిస్థితికి వచ్చాయి. ఒకప్పుడు యుద్ధం అంటే 100 కోట్లు పెట్టి కొన్న ఫైటర్ జెట్స్, భారీ ట్యాంకులు, లక్షల సైన్యం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. చిన్న చిన్న డ్రోన్లు యుద్ధ గమనాన్ని మార్చేస్తున్నాయి. ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు GPS ఆధారంగా పనిచేస్తాయి. వీటిని కామికేజీ లేదా సూసైడ్ డ్రోన్లు అంటారు. వీటిలో బాంబులు నింపి టార్గెట్ సెట్ చేసి వదిలేస్తే నేరుగా వెళ్ళి లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతాయి. ఇవి పాత మోటార్ సైకిల్ లాంటి శబ్దం చేస్తూ వస్తాయి కాబట్టి వీటిని ఫ్లయింగ్ మోపెడ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ చిన్న డ్రోన్ ప్రపంచానికి ఒక పెద్ద పాఠం చెప్పింది. యుద్ధం గెలవాలంటే భారీ ఆయుధాలు అక్కర్లేదు, శత్రువు ఆర్థిక మూలాలను దెబ్బతీసే చవకైన ఆయుధాలు చాలు అని నిరూపించింది. ప్రస్తుతం ఇరాన్ ఈ డ్రోన్లను వేలాదిగా ప్రయోగిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై, చమురు క్షేత్రాలపై విరుచుకుపడుతోంది. ఇక్కడే మనం అసలు లాజిక్, లెక్కలు మాట్లాడుకోవాలి. అమెరికా ఎందుకు భయపడుతుంది అంటే దానికి ప్రధాన కారణం ప్రాణ నష్టం కంటే ఆర్థిక నష్టం ఎక్కువ. మీకు విషయం తెలుసా? గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలను రక్షించుకోవడానికి అమెరికా వాడుతున్న అత్యంత అధునాతన ఆయుధం పేరు పేట్రియాట్ క్షిపణి. ఒక పేట్రియాట్ క్షిపణి ఖర్చు దాదాపు $4 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 33 కోట్ల రూపాయలు. మరి ఇరాన్ షాహెద్ డ్రోన్ ఖర్చు కేవలం $10,000 మాత్రమే. అంటే ఇరాన్ అత్యంత తక్కువ ఖర్చుతో పంపే ఒక డ్రోన్ను గాలిలో పేల్చేయడానికి అమెరికా ఏకంగా $4 మిలియన్ క్షిపణి ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇదొక ఏనుగును చంపడానికి బ్రహ్మాస్త్రం వాడినట్లన్నమాట. ఇరాన్ వరుసగా 100 కొద్ది డ్రోన్లను పంపుతుంటే వాటిని అమెరికా ప్రయోగిస్తున్న పేట్రియాట్ క్షిపణుల ఖర్చు $100 బిలియన్ చేరుకుంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వానికి ఈ వార్ బిల్ తడిసి మోపెడవుతోంది. గల్ఫ్ దేశాలు తమ రక్షణ కోసం ఇలా $100 కొద్ది మిలియన్ బూడిదలో పోసిన పన్నీరులా ఖర్చు చేయలేకపోతున్నాయి. అందుకే వారికి ఒక చౌకైన బలమైన ప్రత్యామ్నాయం కావాల్సి వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అగ్రదేశాలు కూడా ఈ డ్రోన్లను తక్కువ ఖర్చుతో ఎలా ఆపాలో ఆలోచిస్తున్న సమయంలో సీన్లోకి ఉక్రెయిన్ ఎంట్రీ ఇచ్చింది. గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు క్యూ కట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైపు చూస్తున్నాయి. ఎందుకు? దానికి ఒక బలమైన కారణం ఉంది. గత 4 ఏళ్లుగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్నది కూడా ఇరాన్ తయారీ చేసిన షాహిద్ డ్రోన్లే. ఈ డ్రోన్ల దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ రక్షణ దళాలకు ఉన్న 3 ఏళ్ల రియల్ టైం ప్రాక్టికల్ అనుభవం ప్రపంచంలో మరే దేశానికి లేదు. నాటో బృందాలకు కానీ వారి రక్షణ ప్రయోగశాలలకు కానీ ఈ స్థాయి అనుభవం లేదు. ఈ డ్రోన్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ షాహెద్ కిల్లర్స్ను స్వయంగా తయారు చేసింది. వాటి పేరే స్టింగ్, అలాగే బుల్లెట్, ఇంటర్సెప్టార్ డ్రోన్.
వీటి ఖర్చు ఎంతంటే ఉక్రెయిన్ తయారు చేసిన ఒక స్టింగ్ డ్రోన్ ఖర్చు కేవలం $2,000, ఇండియన్ కరెన్సీలో సుమారు ₹1,60,000. ఉక్రెయిన్ వీటిని నెలకు ఏకంగా 10,000 యూనిట్లను సులభంగా తయారు చేయగలదు. ఇప్పుడు లెక్క చూసుకోండి, $4 మిలియన్ అమెరికా క్షిపణి ఎక్కడ, $2,000 ఉక్రెయిన్ డ్రోన్ ఎక్కడ? 2 ఆయుధాలు చేసే పని ఒకటే, ఇరాన్ షాహెద్ డ్రోన్ను కూల్చివేయడం. ఉక్రెయిన్ కనిపెట్టిన ఈ చౌకైన బ్రహ్మాస్త్రం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ప్రాణ సంకటంగా మారిన సమస్యను తీర్చబోతోంది. ఉక్రెయిన్ ఈ సహాయం ఊరికే చేయటం లేదు, దీని వెనుక ఒక మాస్టర్ స్ట్రాటజీ కూడా ఉంది. ఈ చవకైన స్టింగ్ డ్రోన్లను తమ యుద్ధ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు అంటే జోర్డాన్, కువైట్ లాంటి దేశాలకు ఉక్రెయిన్ అందిస్తుంది. వాస్తవానికి ఉక్రెయిన్ ఇప్పటికే 200 మందికి పైగా తమ యాంటీ డ్రోన్ నిపుణులను గల్ఫ్ దేశాలకు పంపించింది. దీనికి ప్రతిఫలంగా గల్ఫ్ దేశాల దగ్గరున్న అత్యంత ఖరీదైన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను ఉక్రెయిన్ తీసుకుంటుంది. వీటిని తీసుకెళ్లి రష్యా మీద ప్రయోగిస్తుంది. ఇదొక పర్ఫెక్ట్ గివ్ అండ్ టేక్ ఒప్పందం. దీని ద్వారా ఉక్రెయిన్ కేవలం తమ దేశాన్ని రక్షించుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలకమైన రక్షణ భాగస్వామిగా అవతరించింది. చూశారు కదా, ఒక చిన్న షాహెద్ డ్రోన్ ప్రపంచ యుద్ధ చరిత్రను ఎలా తిరగరాస్తుందో. అగ్రరాజ్యం అమెరికా దగ్గర అణ్వాస్త్రాలు ఉండొచ్చు, అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉండొచ్చు, కానీ కేవలం కొన్ని $1,000 విలువ చేసే డ్రోన్ల గుంపు $1 బిలియన్ అమెరికా రక్షణ వ్యవస్థను ఆర్థికంగా ఎలా ఉక్కిరి బిక్కిరి చేసిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో యుద్ధాలు పెద్ద పెద్ద సైన్యాలతో కాదు, ఇలాంటి చవకైన స్మార్ట్ డ్రోన్లతోనే జరగబోతున్నాయి అనడానికి ఇది అతిపెద్ద ఉదాహరణ. మరి ఈ డ్రోన్ వార్ఫేర్పై అమెరికా పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన జియో పొలిటికల్ ఇష్యూస్ కోసం ఇట్స్ యూట్యూబ్ని చూస్తూనే ఉండండి. నా పేరు తిరుమల్.